ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. అది తెగిపోద్ది అనమాట. ఒక తాడు ఉందనుకోండి, తెగిపోతే దాని బలం పోతుంది. అది గట్టి ఉంటుంది, దాని బలం అనేది ఉంటుంది. అంతనే విశ్వాసుల యొక్క బలము ప్రార్థనలోనే తెలుస్తుంది. హల్లెలూయా. విశ్వాసుల యొక్క బలము ప్రార్థన ద్వారానే తెలుస్తుంది. అందుకే మీకు ఎందుకు విజ్ఞాపన ప్రార్థన చేయమంటాను. మేము ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక ఆయన అంటున్నాడు ఏంటంటే, విశ్వాసుల ప్రార్థన అట్టట్లనే ఉంటుంది, అందుకే నేనే ప్రార్థన చేస్తాను. ఫస్ట్ ప్రార్థన అయినే, మధ్యలో ప్రార్థన అయినే, కానుకల ప్రార్థన అయినే, చివరి ప్రార్థన కూడా అయినే. కానీ అట్లా కాదు. సంఘము ప్రార్థన చేయడం బట్టి దేవుడు బలమైన కార్యాలను దేవుడు చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన బలమైన కార్యాలను చేయడంను బట్టి తన సంఘాన్ని నడిపిస్తూ వస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా.